వచ్చావా? ఎలా ఉందంటే ఇప్పుడు నానమ్మకి ఐసీ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారమ్మా. ఇప్పుడు బాగానే ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నాన్నేమి ఇప్పుడే వస్తారని కిందకి వెళ్ళారు. మేడం అవుట్ ఇటు. ఒక 6 hours అబ్జర్వేషన్లో పెట్టండి. అలాగే సార్. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే అండి. ఏమైంది? సూసైడ్ కేసు అమ్మా, నిద్ర మాత్రం మింగేశాడు. అయ్యో, ఏమైంది బాబు? లవ్ ఫెయిల్యూర్ అంటమ్మా. ఒక్క క్షణంలో ప్రాణం తీసేసుకుంటారు. ఏమంటావు? హలో, ఎంతసేపు రా లైన్లో వెయిటింగ్ పెడతారు? గంట నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఒకే నెంబర్ ఇద్దరికి ఎలా ఇస్తారు? హాయ్, ఎలా ఉన్నావు? కళ్ళు దుబ్బేయారా మీ అందరికి? క్యాజువల్గా అడిగాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరే అడుగు. ఒకటిద్దరికి ఎలా ఇస్తావు? ఎలా ఇస్తావు? అర్థమైంది, కానీ నేను ఆ ప్రవీణ్కి బ్రేకప్ చెప్పేశాను. నువ్వేం చెప్తే అది నమ్మడానికి పప్పుగాట్లా కనిపిస్తున్నాను నేను. రాత్రి చాట్ ప్రూఫ్ ఉంది నా దగ్గర. అది కాదు సూర్య. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే సోషల్ మీడియాలో పెంట పెంట చేస్తాను. సారీ. ఎప్పుడు జీతం ఏంటి? ఏం లేదు చెప్పడానికి. దీనికేమైందిరా? ఏమవుద్ది, నువ్వు ఆ కస్టమర్ కేర్ తిడుతుంటే దాన్ని అనుకుని వెళ్ళిపోయింది. ఓ. అయినా ఆడపిల్లలు ఐస్ క్రీమ్ అంటారా, స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ప్రతిదానికి హట్ అయిపోతారు. ఇది బాగానే ఉందిగా. నాకంత ఇంట్రెస్ట్ లేదు, దోలా లేదు. అయినా నాకు వెన్నెలకి ఒకటే నెంబర్ ఎలా ఉందని నేను కంగారు పడుతుంటే నువ్వేంట్రా? రే, ఇంకా నువ్వు మ్యాటర్ వదలదా? కాదురా, అసలు ఎలా పాసిబుల్ అని. ఆడిన అప్పజని మా బావ ఒకన్నాడు రా. ప్యాక్ ఆడుకోవడానికి ఎవరు లేకపోతే ఇద్దరు ముక్కలు ఆడేసుకుని అటు ఇటు ఆడేసుకుంటుంటాడు. అంటే నా మెసేజ్లు నేనే పెట్టుకుంటున్నా అంటావా? మరి కాదా? ఆ అమ్మాయికి పేరేం పెట్టావు? నేను పెట్లా, ఆ అమ్మాయి చెప్పింది, వెన్నెల. బాగా పెట్టావు. హాయ్ వెన్నెల, విల్ యూ కమ్ ఫర్ ఎ డేట్? డేట్ అని ఎందుకు పెట్టావురా? అమ్మాయి ఫీల్ అవుతుంది కదా. హో, ఇప్పుడు రిప్లై అయిపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా. రిప్లై ఏం పెట్టను? రేయ్, ఫీలింగ్స్ తోడుకోద్దుమా, బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తా. నైట్ నువ్వు దూకే పొద్దు నన్ను తోసే. ఆయన నైట్ కిందకి ఎందుకు వెళ్ళావు? కిందకి కదా పైకి. అదే పైకి ఎందుకు వెళ్ళావు? దూకుదామని వెళ్ళా. అది మ్యాటర్. ఫుల్ గా తాగేసి నీకు నువ్వే మెసేజ్ చేసుకుని ఉంటావు. పగలు సూర్య, నైట్ వెనెల రెండు నువ్వే. ఒకవేళ అమ్మాయి ఉందనుకో, ఈ పాటికి రిప్లై ఇచ్చేదిగా. నాకు చెప్పు దొబ్బిందంటావా? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ముందు బాస్ దగ్గరికి వెళ్దాం, కాన్ఫరెన్స్ హాల్లో వెయిటింగ్. చెప్పానుగా ఒక్క కూడా టైంకి రాడని. బాస్ గారు కూడా రాలే. లైట్లు ఆపేసుకుని చీకట్లు ఏం చేస్తున్నారు బాస్? మళ్ళీ రావనుకున్నాను. రాత్రి మీరు ఫోన్ చేసి సారీ చెప్పినట్టు కళ్ళు వచ్చింది సార్, అందుకే వచ్చా. మీరు కానివ్వండి సార్. ఎన్నో పేజు? అమ్మో, 261. సో మనం గేమ్ షోస్, డాన్స్ షోస్, కామెడీ షోసే కాకుండా కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా వస్తే తప్ప మన ఛానల్ టీఆర్పీలు పెరగవు. సో వి ఆల్ హావ్ టు వర్క్ హార్డ్. ఓకే, అప్పుడే మన ఛానల్ రైవల్స్ ని బీట్ చేయగలం. వచ్చిందా? తలగొట్టుకుంటున్నావు ఏంటి? ఓ, నువ్వు లేచి చెప్పు కాన్సెప్ట్. సార్, నా దగ్గర కొత్త కాన్సెప్ట్ ఉంది సార్. ఈ మధ్య కాఫీ షాప్స్ లో, పార్క్స్ లో, మెట్రో లిఫ్ట్స్ లో, సినిమా హాల్లో యూత్ పబ్లిక్ గా రొమాన్స్ చేసుకున్నారు సార్. కొందరైతే డే టైమ్ లో ఆళ్లే కళ్ళు మూసేసుకుని అరే చీకటైపోయిందే ఎవరో చూడలేదు కదా అని పులిహార కలుపుతున్నారు సార్. ఇవన్నీ మనం సీక్రెట్ గా షూట్ చేసి ఒక 2 hours ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తే మన టీఆర్పీ ఒక రేంజ్ లో ఉంటుంది సార్. జనాలకు స్పేస్ ఇవ్వకూడదు సార్. ప్రోగ్రామ్ పేరేం పెడదాం? పులిహార ద యూత్ మిక్స్చర్. కొట్టండి. ఇందాకేదో ఇవ్వకూడదన్నావు. స్పేస్ సార్, ద స్పేస్. ఒకసారి ట్రా. హక్ చేసుకుంటేమో మొహం కడుకోలేదు. చెప్పండి సార్. మీ రచనలే చదవండి. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేగట్లేదు సార్. అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్. చల్లగాలి వేస్తుంది అనబోయి తర్వాత చదువు. నిప్పులు కొలిమి లవడ. ఆపే. వద్దు. నిప్పుల కొలిమిల వడగాల్పులు. స్పేస్ ఇచ్చావా? లేదు సార్. నెక్స్ట్. వద్దు సార్, పర్లేదు సార్. పర్లేదు కానీ. కుంతలంజ. కుంతాలం జలపాతంలో శవం అలా అయి ఉంటుంది సార్. జనాలకి స్పేస్ ఇవ్వడం గురించి మానేసి ముందు నువ్వు రాసే రచనలో స్పేస్ ఇవ్వు. జీతాలు మాత్రం నెలాఖరికి ఖచ్చితంగా కావాలి. రిప్లై రాలేదేంట్రా? మంచి కాన్సెప్ట్ ఇస్తే అది రాదని చెప్పాను కదా. ఓకే, నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా. రే, ఎన్నిసార్లు చెప్పాలి? అది రాదు, దాన్ని వదిలే. ఒకవేళ వస్తే మనకి టీఆర్పీస్ వస్తాయా? ఎందుకు వస్తారా? వస్తే నన్ను చెప్పు తీసుకొట్టు. ఒకవేళ నిజంగా వచ్చినానుకో వీళ్ళందరికీ గుడ్డు చేస్తారు. చెప్పుతున్నాడు పట్టుకుని. సారీ సార్. హారా
బాస్కి నేను లేకపోతే అసలు పనే చేయలేడు. అమ్మా నాకు చిన్న డౌట్. చెప్పు. పెళ్లి చేసుకుంటే నీలా అయిపోతా అంటావా? ఛాన్సే లేదు, వాడైపోతాడు. సరే గాని కిందకి వెళ్దాం పదా. హాయ్ వెన్నెలా, విల్ యూ కమ్ ఫర్ డేట్? ఆ లోపు ప్రతి ఒక్కరూ కనీసం 2 ఐడియాస్ తోనే ముందుకు రావాలి. సూర్య, మెసేజ్ వచ్చింది సార్. మళ్ళీ వచ్చింది సార్. ఏంట్రా ఆ ఢిల్లీ నిన్ను రమ్మంటాడా? స్కూల్ అనుకుంటారా ఇది? Get out! రేయ్ ప్రసాద్ ఎక్కడా? ఇది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. రే ముళ్ళ పంది, బా ఒళ్ళు బలిసిందిరా నీకు. నన్ను డేట్కి పిలుస్తావా గాలదవా? ఏ పెడతా మొహం, అది నేను పంపలేదే, మా ఫ్రెండ్ పంపాడు. ఓహో, అదే నేను డేట్కి వేస్తానంటే నేనే పంపే అనేవాడివి కదా. నీలాంటి క్రాక్తో ఎవరి డేట్కి వస్తాడే? రే సేమియా మొహం, మా వీధిలో నాకున్న ఫాలోయింగ్ తెలుసా నీకు? ఏంటి కుక్కలేనా? తెలుసు. రే గాడిదా, మళ్ళీ ఇలాంటి పిచ్చి మెసేజ్ చేసావంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తా. ఇవ్వవే, గుర్తుందా? నీది నాది ఒకటే నెంబరు. పోలీసులు ఎవడ అడ్రస్కి వెళ్తాడో నేను చూస్తా. అసలు మెసేజ్ ఎలా చేస్తున్నావురా నా నంబర్ నుంచి? అదే నేను అడుగుతున్నా, నా నెంబర్ నుంచి నాకే మెసేజ్ ఎలా చేస్తున్నావే దయ్యం? ఇంకొకసారి మెసేజ్ చేసావంటే నీ ఇంటికి వచ్చి మరీ తంతా. నువ్వు తంతావనే కన్నాడే మా బాబు నన్ను. జస్ట్ షట్ అప్. రే తపాలా ముఖం, ఈ జన్మలో మరీ నీకు రిప్లై ఇవ్వను. హే ప్లీజ్ 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 రిప్లై ఇవ్వా. నాకు బూతుల ఫ్లో ఆగట్లేదే. దా కొట్టేసుకుందాం దా. అయితే యాసిడ్ నోట్లో పోసుకోరా, దెబ్బకు చచ్చూరుకుంటావు. హే థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్. పోవే. రే చెప్తున్నా, ఇంక పైన నేను నీకు మెసేజ్ చేసి కెలకను. అమ్మయ్యా నువ్వు నన్ను థ్యాంక్స్. కెలకకు. కాల్ డ్రాపింగ్స్, క్రాస్ కనెక్షన్స్, అసలు ఈ కన్ఫ్యూజన్స్ ఏంటండి? సర్వీస్ ఇవన్నీ ప్రొవైడర్స్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని అంటారా? నో 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 ఇది నెట్వర్క్ ప్రాబ్లం కాదు. 5 years బ్యాక్ 2014లో ఇలాగే జరిగింది. ఇలాగే కన్ఫ్యూజన్ ఉన్నదన్నమాట. సార్ ఇలా జరగడాన్ని ఏమంటారు? దీన్ని సోలార్ ఫ్లేర్ ఎఫెక్ట్ అంటారు. అప్పుడప్పుడు ఇంట్లో సడన్ గా వోల్టేజ్ హై అయినప్పుడు లైట్లు బ్రైట్ అయిపోతాయి కదా, అలాగే ఒక్కొక్కసారి సూర్యుడు కూడా బ్రైట్ అవుతూ ఉంటాడు. అప్పుడు జనరేట్ అయ్యేవే సోలార్ ఫ్లేర్స్ అంటారు. అవి అట్మాస్ఫియర్ లో మన షార్ట్ వేవ్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. అందువల్ల రేడియో ట్రాన్స్మిషన్స్, టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయి ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. సార్ నాదో డౌట్. అంటే మీరు దీనివల్ల కాల్స్ మెసేజెస్ క్రాస్ కనెక్షన్ గురించి చెప్తున్నారు, కానీ ఒకటే నెంబర్తో ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? అదేలా? నంబర్ సర్వీస్ ప్రొవైడర్సే కదా ఇచ్చేది. వాళ్ళని అడిగాను సార్, వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే సోలార్ ఫ్లేర్ వల్ల 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ మ్యాచ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనామలీ వల్ల ఒకే నంబర్తో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఉంది. బట్ దాట్స్ అ వెరీ 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 రేర్ కేస్. సార్ ఇది సైన్స్ అంటారా లేదంటే ఏదైనా సూపర్ న్యాచురల్ పవరా? ప్రపంచంలో ఇప్పటి వరకు డెవలప్ అయిన సైన్స్ ఒక క్యాండిల్ లైట్ చుట్టూ ఉండే వెలుగంత మాత్రమే. ఆ కాంతి వెనుకుండే అనంతమైన చీకట్లో మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. చూద్దాం ఏది ఎంతవరకు తెలుసుకోగలము. మనం తెలుసుకున్నా మనకు అర్థం కాని ఎన్నో విషయాలుంటాయి రామాయణంలో. హలో, హాస్పిటల్ నుంచి వచ్చి ఒక్క పూట కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా నీ రామాయణం? రామ రామ అనుకుంటూ పోతే బొందులో కైలాసం పోయినట్టేనే. వైజాగ్ టికెట్ కొనుక్కొని బాంబే ట్రైన్ ఎక్కినట్టుంది. రామ రామ అనుకుంటే కైలాసానికి ఎలా వెళ్తావే? కైలాసానికి వెళ్ళాలంటే శివ శివ అనాలి, అది కూడా తెలీదా? నాకు తెలుసులేవే, నేను నేర్పిన పురాణాలు నాకే నేర్పుతున్నావటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అదిరా మ్యాటర్. మనం ఏమన్నా లాజిక్ అడిగామనుకో, ఈవిడ ఇలా శ్లోకాలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. మనకా ఆ భాష రాదు. సరే ఎక్కడున్నావు రామాయణంలో? అశోకవనంలో జటాయు ఇచ్చిన క్లూను బట్టి లంకలో సీతమ్మ తల్లి ఉందని తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు. అంటే విలన్ రావణ్ సీతాని కిడ్నాప్ చేసేసి ఎక్కడ పెట్టాడో హీరో రాముకి తెలిసిపోయిందా? వావ్, వాట్ ఎ థ్రిల్లర్. నీ మూతి. ఇది సినిమా కాదు, మైథాలజీ. మొహం. ఏదైతే ఏ వాళ్ళకి అర్థమైతే చాలు. సీతమ్మ తల్లి రాముల వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఏమైంది? అది తెలియకే పాపం భయంతో సీతమ్మ తల్లి తనువు చాలించుకోవాలనుకుందనమాట. అంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నువ్వా? కాదు, సీత. మరెవరు సేవ్ చేశారు? మెసేజ్. కరెక్ట్. వాట్ మెసేజ్? రాముడు పంపిన రింగే మెసేజు. అది సీతమ్మ తల్లికిచ్చి ధైర్యం చెప్పాడు. మారుతి తెచ్చిన మెసేజ్ వల్ల సీతమ్మ మనసులో భయం పోయి జీవితం మీద ఆశ పెరిగింది. నానమ్మ, ఒకవేళ మెసేజ్ రాకపోయి ఉంటే?
వచ్చి తీరాల్సిందే. లేదంటే కథ ముందు కదలదు. నీ కథ ఈ రోజుతో ఆగిపోకూడదు. భయం వల్లో పిరికితనం వల్లో పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వు చెయ్యాల్సింది ఇంకా చాలా ఉందని ప్రకృతి నీకు హెచ్చరిస్తుందన్నమాట. అయినా తల్లి, సీతమ్మ లేకుండా రామాయణం ఎలా ఉంటుందే? ఆ?